డీడీ బాల్స్ చైన్స్ అన్నాను కదా, చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ డీడీ బాల్స్ చైన్స్ ఏదైతే ఉన్నాయో ఈచ్ చైను ఫుల్ లెంగ్త్ అండి, ఆల్మోస్ట్ 26 ఇంచెస్ వరకు ఫుల్ చైన్ ఉంది. డీడీ బాల్ అనేటప్పటికి సాలిడ్లో తయారవుతుందండి, కంప్యూటర్లో కటింగ్లో అవ్వాలి. ఆ టూల్స్ కంప్యూటర్ టూల్స్తో కట్ చేస్తారు, డైమండ్ టూల్స్ తోటి. సో ఆ డెప్త్ అనేది కావాలి. సో చిన్న పూస తీసుకున్నామండి, సన్నటి పూస, డీడీ బాల్ పూస తీసుకుని చక్కటి కటింగ్స్ అయినాయి దాని మీద. మీకు జెంట్స్ కంటారా లేడీస్ కంటారా ఎవరైనా, ఈవెన్ పెళ్లి కాని అమ్మాయిలు, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు కూడా చక్కగా ధరించేలాగా ఒక్కొక్క ఇంత లెంగ్త్ కూడానండి 11-12 గ్రామ్స్లో, జస్ట్ ఒక 11-12 గ్రామ్స్లో ఒక్కొక్క మాల తయారైందండి. 2 మాలలు చేసాం. బ్యూటిఫుల్ చైన్స్ అండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. జనరల్గా డీడీ బాల్స్ ఎప్పుడు ఎలా చేసినా 20 గ్రాములకి వెళ్ళిపోతూ ఉంటాయండి, 16 నుంచి 20 గ్రాములకి. బట్ ఈరోజు ఆ పూస సైజుని మేనేజ్ చేస్తూ చక్కటి ఈక్వల్ పూస, పైనుంచి కిందకి ఏం చిన్నది పెద్దది కాకుండా అంతా ఈక్వల్ పూస తీసేసుకున్నాం. ఇంకా చైన్ అంటే ఇంకా హుక్ కూడా ఇవ్వలేదండి, ఎందుకంటే 28 ఇంచుల వరకు ఉంది కాబట్టి తల మీద నుంచి వెళ్ళిపోతుంది ఈజీగా. సో ఆ విధంగా జస్ట్ ఈచ్ 11 గ్రామ్స్ అండి, 11-12 గ్రామ్స్లో ఒక చైన్ వచ్చేసింది. అంత బ్యూటిఫుల్గా తయారైంది. అలాగే మీకు ఇంకొక రింగ్ చూపిస్తానండి, 3 రాళ్ళ రింగ్. మన పాత తరం అంటే ముందు జనరేషన్ అమ్మాయిలు 80స్లో ఆ టైంలో ఆడపిల్లలు చక్కగా ధరించేవారండి ఈ టైప్ రింగ్స్ని. 3 రాళ్ళ రింగ్ అండి, 2 సీజెట్స్ తీసుకున్నాం, సెంటర్లో ఒక్క ఎమరల్డ్ తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 3 కలర్స్ తీసుకుంటూ ఉంటాం, రూబీ, ఎమరల్డ్, సీజెట్. బట్ ఇక్కడ రూబీ అవసరం లేదనుకున్నారు కాబట్టి ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ మీద మనం ఎమరల్డ్ 2 సీజెట్స్ తీసుకున్నాం. ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి, బ్యూటిఫుల్ రింగ్. జస్ట్ ఒక 5 గ్రామ్స్లో అమ్మాయిలకి ఇప్పుడు పెట్టుకున్న అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. కొంచెం ఇంత హెవీగా పెట్టుకోవడానికి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఇష్టపడలేదు, బట్ పెట్టుకుంటే మాత్రం ఆ లుక్ నేను మాటల్లో చెప్పలేనండి. అఫ్కోర్స్ గోల్డ్ రేట్ కూడా అలాగే పెరిగిందండి. సో వెయిట్స్ తగ్గించి చేయటం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. అఫ్కోర్స్ బడ్జెట్ ఉన్నప్పుడు చేయటం, చేసిన ఐటమ్స్ చూడటం తప్పు కాదు కదండి. సో ఆ విధంగా ఈరోజు నేను ఈ వీడియో చేశాను.